అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మీ నమ్మకమైన జ్యోతిష్య ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది సాధారణ రాశి ఫలితాలు కాదు. రాశి లక్షణాలు, స్వభావం, మనస్తత్వం, అదృష్టం, కష్టాలు అన్నిటినీ కలిపి. మేషరాశి మరియు వృషభ రాశి జనవరి 1 నుంచి 8 వరకు ఎవరి జీవితం ఎలా మారబోతోంది? వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ముఖ్యమైన పరిహారం కూడా నేను మీకు చెబుతాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు గారు, ఫోన్ నెంబర్ 9573058625. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. మేషరాశి ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మేషరాశి వారు అగ్నితత్వం కలిగిన వారు మరియు సహజంగా న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఇక ధైర్యం, సాహసం వీరి రక్తంలోనే ఉంటుంది. ఇక మేషరాశి స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఏ పనినైనా ముందుండి చెయ్యాలనుకుంటారు. ఆలస్యం అస్సలు నచ్చదు. ఇక నిజాయితీ కూడా ఎక్కువగానే ఉంటుంది. నేరుగా మాట్లాడతారు. కొన్నిసార్లు మాటలు కఠినంగా ఉంటాయి. మనసులో ఉన్నది బయటికే వస్తుంది. మోసం చేయడం అస్సలు రాదు, కానీ కోపం మాత్రం చాలా ఎక్కువ. ఇక సంబంధాల్లో మేషరాశి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి నమ్మితే ప్రాణం పెడతారు, కానీ అహంకారం చిన్నపాటి సమస్యలను తీసుకొస్తుంది. ఆధిపత్య భావన కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మేషరాశి వారికి జనవరి 1 నుంచి 8 వరకు ఫలితాలు ఎలా ఉన్నాయి? కెరీర్, ఉద్యోగం. ఈ వారం అంటే జనవరి 1 నుండి 8 వరకు మేషరాశి వారికి పరీక్ష కాలం అని చెప్పొచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో మాటల్లో జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా అవసరం. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును మార్చగలవు. ఇక జనవరి 4 తర్వాత పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. సహనం చూపితే విజయం మీ సొంతం. ఇక ధనం, ఆదాయం ఉంటుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అప్పులు ఇవ్వడం మానేయండి. పెట్టుబడులు కొంచెం ఆలోచించి పెట్టండి. ఇక ఆరోగ్యం, తలనొప్పి ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రక్తపోటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక నిద్రలేమి సమస్యలు కూడా ఉంటాయి. ప్రశాంతత చాలా అవసరం. ఇక మేషరాశి వారు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను చదవండి. ఇక ఎరుపు రంగు దానం చేయండి, అంటే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయండి. మరియు కోపాన్ని కూడా నియంత్రించండి. అన్నీ మీకు శుభాలే జరుగుతాయి ఇలా చేయడం వల్ల. వృషభ రాశి ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వృషభ రాశి వారు భూతత్వానికి చెందినవారు. స్థిరత్వానికి ప్రతీకగా ఉంటారు. ఇక ఓర్పు, సహనం వీరి బలం. వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? ఒకసారి నిర్ణయం తీసుకుంటే అస్సలే వెనక్కి తగ్గరు. నెమ్మదిగా కానీ పక్కా విజయాలను మాత్రం సాధిస్తారు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. చూసి మరీ ఖర్చు పెడతారు. ఇక విలాసవంతమైన జీవితాన్ని కొంచెం చాలా ఇష్టపడతారు. ఇక నమ్మకమైన వ్యక్తులు. భావోద్వేగాలు లోపలనే దాచుకుంటారు, కానీ కోపం వస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇక సంబంధాల్లో వృషభ రాశి వారు ఎలా ఉంటారు అంటే, ప్రేమలో స్థిరత్వం కలిగిన వారు మరియు జీవిత భాగస్వామిని పూర్తి భద్రతతో చూసుకుంటారు. కుటుంబానికే పెద్ద పీట వేస్తారు. అనుమానం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇప్పుడు వృషభ రాశి వారికి జనవరి 1 నుండి 8 వరకు ఫలితాలు ఎలా ఉన్నాయి? కెరీర్, వ్యాపారం. ఈ వారం వృషభ రాశి వారికి అదృష్టకాలం ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు మరియు వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ చర్చలు మరియు పెద్దవారి సహాయం, ఇవన్నీ మీకు జనవరి 1 వారంలోనే జరుగుతాయి. ఇక ధనం, డబ్బు నిలువలు పెరుగుతాయి. ఆస్తి సంబంధిత లాభాలు కూడా ఉంటాయి. జనవరి 6 తర్వాత మీకు ఒక శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా బాగుంటుంది. అలసట మాత్రమే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి ఆహారం తీసుకోండి. ఇక ఈ వారం వృషభ రాశి వారు ఏ పరిహారం చెయ్యాలి అంటే శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయండి. ఇక తెల్లని వస్తువులు దానం చెయ్యండి. మహిళలకు కూడా సహాయం చేయడం వలన మీకు శుభ ఫలితాలు పొందుతారు. మేషరాశి వారు స్వభావం అయితే వేగవంతంగా ఉంటుంది మరియు వృషభ రాశి వారికి స్థిరత్వం కనిపిస్తుంది. నిర్ణయాలు వెంటనే తీసుకుంటారు మేషరాశి వారు. కాకపోతే వృషభ రాశి వారు ఆలోచించి మరీ తీసుకుంటారు. మేషరాశి వారికి కోపం వెంటనే వస్తుంది, కానీ వృషభ రాశి వారు లోపలనే దాచుకుంటారు. మేషరాశి వారి విజయం పోరాటం తర్వాత వస్తుంది, కానీ వృషభ రాశి వారికి నెమ్మదిగా కానీ పక్కా వస్తుంది. ఈ వారం మేషరాశి వారికి సహన పరీక్ష మరియు వృషభ రాశి వారికి అదృష్ట ఫలితం. మీరు ఏ రాశి వారు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ షేర్ చేయండి. ఇలాంటి వివరమైన రాశి విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.